ఒకరు శిక్ష ఇంకొకరి కంటే ఎవరెందుకు ఒప్పుకుంటారు? ఒకవేళ దీని విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పర్మిషన్ల ద్వారా, ప్రభుత్వ అధికారులు ఇచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా, ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్లతోని కరెంటు, రోడ్డు, మోరీ, నీరు తీసుకున్నటువంటి ప్రజలు కట్టుకున్న ఇండ్లను, కొన్నటువంటి ఇండ్లను గుల్లగొట్టేటప్పుడు వీరికి కాంపన్సేషన్ ఇవ్వాలి. దానికి సంబంధించిన అధికారులు జైల్లో ఉండాలి. లేదా మేము మరో తెలంగాణ ఉద్యమం అని చెప్పి తెలంగాణ ఉద్యమం చేసినట్టు ఇవాళ ప్రభుత్వ అధికారుల తప్పిదంతో, గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదముతోని ఇప్పుడు కూడా చేస్తున్న ప్రభుత్వం తప్పిదమే. ఎవరినో తప్పు చేసిందని ప్రూవ్ చేయడానికి ప్రజలను బలి చేస్తే ఎవరు ఊరుకోరు. ఈ వారం 10 రోజులు మ్యాక్సిమంగా 10 డేస్ లోపల ఇదే హైడ్రా వారు, ఆ కమిషనర్ గారు, సభ్యులు అందరూ కూడా కలిసి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ కాంపన్సేషన్ ఏది ఇస్తాము, ఎలా ఇస్తాము, అధికారులకు ఎలా శిక్షిస్తాము, అధికారులకు ఎలాంటి దండన ఉంటుంది అనేది మీరు నిర్ణయం తీసుకోకపోతే దీంట్లో బలైన ప్రజలందరూ కలిసి వచ్చి అదే సెక్రటరీ మీద వంట వార్పు చేయాల్సిన పరిస్థితికి దిగజారుతుందని చెప్తున్నాం. 10 రోజుల లోపల మీరు నిర్ణయం చేసుకోకపోతే ఇది ఉద్యమంగా మారుతుంది. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని అందరూ వచ్చేసి అక్కడ కూర్చుంటారు. దీనికి ఎవరు నాయకత్వం వహించరు. దీనివల్ల ఎవరికి ఏమి లాభం కావాలని ఆశించరు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు నష్టం జరిగినప్పుడు ప్రజలే ఉవ్వెత్తున ఉద్యమంగా మారిపోయి ప్రభుత్వం మీద ప్రజలు వచ్చి తిరగబడతారనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోమని చెప్తున్నాం. రాజ్యాంగంలో ఉన్న యాక్ట్లన్నీ తెలిసిన రంగనాథ్ గారు ఐపీఎస్ ఆఫీసర్గా మీకు అన్నీ తెలుసు. ఈ యాక్ట్ల ప్రకారంగా ఏం చేయొచ్చో మీకు ఐడియా ఉంది. మరి దాని ప్రకారంగా ఎవరిని శిక్షించకుండా కట్టడాలు కూలుస్తున్నామంటే పొద్దున్న లేచి ఇదేమి రోజు చూసుకోవడం, రాత్రి నిద్ర లేకుండా ఎప్పుడు ఏ రోజు ఏ నిమిషం ఏ టైంలో ఏ రాత్రి మా ఇంటి మీదకి వచ్చి మిషన్ పెడతారు అని చెప్పి ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తూ అనవసరమైన యాగి చేస్తున్నారు తప్ప, హంగామా చేస్తున్నారు తప్ప దీనివల్ల లాభం ఏం లేదు. 100కు 100% ఇది ఉద్యమంగా మారకముందే మీరు చేయండి. నేనైతే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు, ఇది తప్పిదానికి కారణమైన అధికారులను తప్పించి ప్రజల మీద మీరు పడితే అది తప్పు అని చెప్తున్నాం. ఇక్కడ పార్టీ పరంగా మాట్లాడలేదు, ఇక్కడ ప్రభుత్వాల పరంగా మాట్లాడలేదు. గత ప్రభుత్వం ఏం చేసింది, అంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది, అంతకుముందు ప్రభుత్వం ఏం చేసిందన్న ఏ ప్రభుత్వమైనా 94 నుంచి 2004 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది. 2004 నుంచి 2014 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది. 2014 నుంచి 2024 దాకా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇది ఏ పార్టీకి సంబంధం ఉన్న ప్రభుత్వం కాదు. ప్రభుత్వ అధికారుల మీద యాక్షన్ తీసుకోకుండా మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాము అని అంటే ఏం లాభం లేదు. అన్న టైగర్ కుంట పోయింది, సోమాజిగూడ ట్యాంక్ పోయింది, మీరలేం ట్యాంక్ పోయింది, పార్తీగల కుంట పోయింది, భవానీదాస్ కుంట పోయింది, నవాబ్ సాహెబ్ కుంట పోయింది, అఫ్జల్ సాగర్ కుంట పోయింది, నల్లకుంట పోయింది, మసాబ్ ట్యాంక్ పోయింది, హుసేన్ సాగర్, కుంటమల్లాయపల్లి ఇవన్నీ కూడా కుచించుకపోయి సగంకి వచ్చింది. ఆఖరికి షామీర్పేటతో సహా దుర్గం చెరువు చుట్టూరా సుందరం అని చెప్పి తయారు చేసి దాన్ని కూడా మొత్తము హైరేజ్ బిల్డింగ్లకు ఇచ్చింది ప్రభుత్వం కాదా? ఇవన్నీ నిజాలు కావా? దానికి సంతకాలు పెట్టింది అధికారులు కారా? వారి మీద యాక్షన్ లేదా? ప్రజలే మాత్రమే బలి కావడం ఏంటో నాకు అర్థం కాదు. ప్రభుత్వం అంటే విసిగిపోయే పరిస్థితికి ప్రజలలో ఆలోచన తీసుకురావద్దనేది నేను ఆలోచిస్తున్నాను. నేను చెప్తున్నాను, అర్థం చేసుకుంటారు, ఆలోచిస్తారనేది నేను అనుకుంటున్నాను. లేకుంటే 10 రోజుల తర్వాత ఖచ్చితంగా ఇది ఉద్యమంగా మారుతుంది. మీరు అనుకున్నంత ఇదిగా ఉండదు.